హాయ్ డియర్ టీచర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు వచ్చేసి మనం ఆల్రెడీ ఇది 9వ తేదీ నుండి మనకు ప్రారంభం అవుతున్నట్టు. సో వీక్లీ 1 మనం 3 టైమ్స్ రివిజన్ చేసేటువంటి ఒక పక్కా ప్రణాళికతో మనము చేస్తున్నాం. ఇది మొత్తం నేను ఎలా చేశానంటే, మనకున్నటువంటి చాప్టర్స్ ఇప్పుడు ఇక్కడ ఇంటర్మీడియట్కి సంబంధించి బాటనీ, జువాలజీ, మెథడాలజీ ఈ టాపిక్స్ని మాత్రమే. ఎందుకు అంటే 60 మార్కులు అనేటువంటివి మనకు ఉన్నటువంటిది. కంటెంట్ 40 మార్క్స్, మెథడాలజీ 20 మార్క్స్. ఇది మన మెయిన్ గోల్. మేజర్ సబ్జెక్ట్ మనకు ఫస్ట్ జాబ్ ప్యాటర్న్ డిసైడ్ చేసేది ఏది అంటే కంటెంట్తో తర్వాత మెథడాలజీ. ఓకేనా? సో వీటితో పాటు మనకు అదనంగా వచ్చేసి పిఐఈ క్లాస్ రూమ్ సైకాలజీ ఉంటుంది. క్లాస్ రూమ్ సైకాలజీ సంబంధించి ఆల్రెడీ మనము యాప్ని క్లాసులు చెప్తున్నాం, అందులో 5 మార్క్స్ కవర్ చేసాం. పిఐఈకి వచ్చేసి నోటిఫికేషన్ డిలే అవుతే పిఐఈకి ఇంకా మనం ఎలాబరేట్ చేయడానికి ఉంటుంది పిఐఈడి క్లాస్ రూమ్ సైకాలజీని. అంటే టోటల్గా విద్యార్థి అకాడమీ మన యాప్ నుండి వచ్చేసి 70 మార్క్స్కు మనం కవర్ చేస్తామన్నమాట. అయితే ఇప్పుడు ఏదైతే ఈ టెస్ట్ సిరీస్ అయితే కండక్ట్ చేస్తున్నానో ఇందులో ఉన్నటువంటి కీ పాయింట్స్ చెప్తాను, నోట్స్ చేసుకోండి. పదే డౌట్స్ మీద నన్ను రైట్ చేయొద్దండి. 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు మనం అద్భుతంగా, మహా అద్భుతంగా మనం టెస్ట్ సిరీస్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నాము. 200 మెంబర్స్ రాస్తున్నారు. ఎందుకు రాస్తున్నారు 200 మెంబర్స్ అంటే, మనం ఇచ్చేటువంటి వర్త్ లాగా ఉన్నది కాబట్టి అలా చేస్తున్నాం. అందులో మనకు 6th to 10th ఉన్నటువంటి కంటెంట్ అందులో అద్భుతంగా కవర్ అయిపోతాయి. నెంబర్ 1. అందుకనేసి దానిని ఇక్కడ నేను మెన్షన్ చేయలేదు. ఓకే, దాన్ని అన్లిమిటెడ్ టైమ్స్ మీరు రివిజన్ చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ క్లాస్ రూమ్ సైకాలజీ సపరేట్గా 5 మార్క్స్కి మనకు ఉండేది. సిలబస్ చాలా ఉన్నది. సో దానికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రిపరేషన్లో ఉన్నాం కాబట్టి అది 5 మార్క్స్కి మీరు కష్టపడండి. ఎట్ ద సేమ్ టైం పిఐఈ కూడా అంతే. సో అది కేస్ టైం కన్నా ఉన్నట్లయితే కానీ మనము ఇంకా ఎలాబరేట్గా చేయడానికి వీలవుతుంది అనమాట. బట్ ప్రస్తుతానికి ఉన్నటువంటి నా ముందున్నటువంటి లక్ష్యం ఏంటంటే ఇంటర్మీడియట్ కంటెంట్, మెథడాలజీ ఈ అంశాలను రెండింటిని మేజర్ పార్ట్స్ని మాత్రమే నేను పట్టుకొని పోతున్నాను. ఓకేనా? నోట్, టెక్స్ట్ బుక్స్ లేవు సార్, మీరు పీడిఎఫ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా అంటే, నేను నిర్మోహాటం లేకుండా చెప్తున్నా, నేను పీడిఎఫ్స్ మీకు సెండ్ చేస్తానని నేను ఎక్కడ కూడా నేను మెన్షన్ చేయలేదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంగ్లీష్ మీడియంలో పెట్టండి సార్, బైలాంగ్వేజ్లో. ఇంగ్లీష్ మీడియం ప్రస్తావన అనేటువంటిది ప్రస్తుతానికి నా ఆలోచనలోనే లేదు. ఓకేనా? ఈ డౌట్స్ మీకు క్లియర్. ఓకేనా? సో ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సిలబస్ అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇక్కడ చూడండి. 9వ తేదీ ప్రతిరోజు 9 o'clock నైట్ 9 o'clock టెస్ట్ అనేది అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే కానీ మనము బాటనీ ఫస్ట్ ఇయర్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుండి ఫస్ట్ లెసన్లో జీవ ప్రపంచంలో వైవిధ్యం పేజీ నెంబర్తో సహా మెన్షన్ చేస్తే ఎక్కడి నుంచి మీరు చదవాలి అనేది. 1వ నెంబర్ పేజీ నెంబర్ నుండి 12 పేజీ నెంబర్ వరకు చదవండి. సేమ్ వే జీవశాస్త్ర వర్గీకరణ 10th పేజీ నెంబర్ 15 నుండి 24. ఈ 24వ పేజీలో అక్కడ డ్యూటెరోమైసిటీస్ వరకు మాత్రం చదవండి. దాని కింద వచ్చేసి మనకు ఉన్నటువంటి టాపిక్ అనేటువంటిది మనము చదవాల్సిన అవసరం లేదు. అది ఎందుకు చదవద్దండి అంటే ఆ రిలేటెడ్ టాపిక్ అనేటువంటి పెడితే ఇంకా 10 పేజీలు పెరుగుతుంది. అందువల్ల ఉద్దేశంతో నేను అక్కడికి స్టాప్ చేయమంటున్నాను. అందుకే క్లియర్గా మెన్షన్ చేశాను. తర్వాత పేజీ నెంబర్ 25 నుండి, సో పేజీ నెంబర్ 24 డ్యూటెరోమైసిటీస్ ఆ కంటిన్యూస్ అనేది మనకి ఇప్పుడు మళ్ళీ అక్కడ జీవశాస్త్ర వర్గీకరణ 11వ తేదీ పేజీ నెంబర్ 24 తర్వాత ఉన్నటువంటి అక్కడ ఏదైతే డ్యూటెరోమైసిటీస్ మిస్ అయింటుందో దాన్ని కవర్ చేసుకో. అక్కడ పేజీ నెంబర్ 24లో డ్యూటెరోమైసిటీస్ తర్వాత వృక్షరాజ్యము, జంతురాజ్యం ఉన్నాయి. సో ఈ 2 ఇక్కడ చదవద్దండి. ఓకేనా? అది ఆల్రెడీ అప్కమింగ్ చాప్టర్స్లో మనకు కవర్ అవుతాయి. కాబట్టి పేజీ నెంబర్ 25 6 రాజ్యాల వర్గీకరణ మొదలుకొని పేజీ నెంబర్ 37 అంటే డెడ్ అనమాట. ఇంకా ఎండ్లో వచ్చేసి మనకు పారిభాషిక పదకోశం అనేసి ఉంటుంది. సారాంశం తర్వాత సారాంశం కూడా చదవాలి. ఓకేనా? 37వ పేజీ దాకా చదవండి. ఓకేనా? నెక్స్ట్ బాటనీ 12th తేదీ వచ్చేసి పేజీ నెంబర్ 38 వచ్చేసి మనకు
క్వశ్చన్స్ ఉన్నాయి. సో అది అవసరం లేదు. 39 పేజీ నెంబర్లో అక్కడ నుండి 48 పేజీ నెంబర్లో నేను క్లియర్గా మెన్షన్ చేశాను. వివృత బీజాల పైన ఉన్నటువంటి దాకా చదవండి, వివృత బీజాలను వచ్చేసి మీరు చదవద్దండి. ఓకేనా. నెక్స్ట్ 13th వచ్చేసి సేమ్ చాప్టర్ మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రము పేజీ నెంబర్ 48 వివృత బీజాల నుంచి స్టార్ట్ చేసి 60వ పేజీ దాకా చదవండి. 60వ పేజీ అంటే ఇక్కడ 60వ పేజీలో ఏమున్నది, స్టార్టింగ్ పుష్పించే మొక్కల యొక్క స్వరూప శాస్త్రం వచ్చేసి బిగినింగ్ ఉంటుంది. ఆ బిగినింగ్లో వచ్చేసి మీరు కొంచెం చూసుకోండి సరిపోతుంది లైట్గా. అంటే యాక్చువల్గా ఇక్కడ ఆ 2 పేజెస్ నుంచి ఏం పెద్దగా అడగదు, బట్ పేజీ నెంబర్స్ కవర్స్కొని చేస్తాం. 58 వరకు వస్తుంది మ్యాక్సిమం. 58లో వచ్చేసి మనకి ఇక్కడ క్వశ్చన్స్ ఉంటాయి, 57లోనూ క్వశ్చన్సే ఉన్నాయి, 56లోనూ క్వశ్చన్సే ఉన్నాయి. కాబట్టి 4 పేజీలు ముందుగా చేసినాం. అంటే ఒక దగ్గర పేజీలు తక్కువ ఉంటాయి, ఒక దగ్గర ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఓకేనా. దాన్ని చూసి కంగారు పడద్దు. ఇంతటితో మనకు ఎగ్జాక్ట్లీగా మనకు 4 చాప్టర్స్ కంప్లీట్ అవుతుంది. ఈ 4 చాప్టర్స్ని ఏవేవో అయితే కవర్ అవుతాయో చూడండి. ఇక్కడ జీవ ప్రపంచంలో వైవిధ్యం కవర్ అయింది, జీవశాస్త్ర వర్గీకరణ కవర్ అయింది, మొక్కల విజ్ఞానము వృక్షశాస్త్రం ఇది కవర్ అయింది. ఇందులోనే మొక్కల విజ్ఞానం వృక్షశాస్త్రంలో మనకి ఇంకోటి ఏమి కవర్ అయిందంటే వృక్షరాజ్యం అనేటువంటిది కూడా కవర్ అయింది. సో వృక్షరాజ్యం అనేటువంటిది కూడా మనకు కవర్ అయింది అనమాట. అంటే ఇంకా మనకు వచ్చేసి ఇక్కడ 4 చాప్టర్స్ని వచ్చేసి 14th రోజు వచ్చేసి మనము అంటే 14th అంటే 14th తేదీన మార్చి 14వ తేదీ వచ్చేసి ఫెస్టివల్ ఉన్నా ఇంకొకటి ఉన్నా మనకేం అదంతా అవసరం లేదు. ఏం ఫెస్టివల్ ఉంటే 10 నిమిషాలు టెస్ట్ రాసేకేం పెద్ద ఇదేం కాదు. ఓకేనా. సో అక్కడ వచ్చేసి మనకు రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 9వ తేదీ 10వ తేదీ 11వ తేదీ కండక్ట్ చేసిండేది. 11వ తేదీ కండక్ట్ చేసిండే దాంట్లో హాఫ్ సిలబస్ అనేటువంటిది ఆ రోజు ఇవ్వబడుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ 11వ తేదీ నుంచి 12, 13వ తేదీ సిలబస్ వచ్చేసి 15వ తేదీ ఇవ్వబడుతుంది. అంటే ఓవరాల్గా మనకు 3 టైమ్స్ వచ్చేసి రివిజన్ అనేటువంటిది అయిపోతుంది. సేమ్ వే మనకు వచ్చేసి జువాలజీ ఫస్ట్ లెసన్ పేజీ నెంబర్ 1 to 11, నెక్స్ట్ 10th పేజీ నెంబర్ 12 to 12, 12 to 22. నెక్స్ట్ 11వ తేదీ జీవ ప్రపంచం వైవిధ్యం అండ్ జంతుదేహ నిర్మాణం సెకండ్ చాప్టర్ పేజీ నెంబర్ 23 to 35. నెక్స్ట్ జంతుదేహ నిర్మాణం వచ్చేసి 36 to 48. అందులో వచ్చేసి గణాస్తి నిర్మాణం గురించి ఇచ్చాడు 48 పేజీ నెంబర్లో, అది చదవద్దు. నెక్స్ట్ జంతుదేహ నిర్మాణం 48 గణాస్తి నిర్మాణం నుండి 62 అంటే చాప్టర్ కంప్లీట్ చాప్టర్ భాషిక పదకోశం దాకా చదవండి. నెక్స్ట్ సేమ్ 9, 10, 11 సిలబస్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ 1, గ్రాండ్ టెస్ట్ 2 ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా నెక్స్ట్ మెథడాలజీకి సంబంధించి తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ బుక్లో ఏదైతే ఉన్నదో ఆ బుక్లో నుండి బుక్స్ లేకపోతే మీరు మొబైల్ నెంబర్ ప్రొవైడ్ చేస్తాను. ఆ మొబైల్ నెంబర్ని వచ్చేసి మీరు చదువుకోండి, డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో డిస్క్రిప్షన్ కింద. సో అందులో ఫస్ట్ చాప్టర్ విజ్ఞాన శాస్త్రం పరిచయం పేజీ నెంబర్ 1 to 19. సార్ 10 పేజీలే కదా మీరు చెప్పిన, మరి 19 దాకా ఇచ్చారంటే కొన్ని పేజీల కంటెంట్ అసలు ఏమీ లేదు, అందుకనేసి 19 వరకు ఇచ్చాను. తర్వాత విజ్ఞాన శాస్త్రం పరిచయం 19 to 30. ఇక్కడ 30లో వచ్చేసి మనకు విజ్ఞాన శాస్త్రం అనుబంధ శాఖలు జీవశాస్త్ర అనుబంధ శాఖల దాకా ఉంటుంది, అది చదవండి. నెక్స్ట్ విజ్ఞాన శాస్త్రం పరిచయం 31 to 38. ఇక్కడ పేజీల నెంబర్ తగ్గాయి చూడండి. సో తర్వాత సెకండ్ చాప్టర్ జీవశాస్త్ర బోధన ఉద్దేశాలు విలువలు. ఇది ఉద్దేశాలకు వచ్చేసి మనకు తక్కువ స్కోప్ ఉన్నది కాబట్టి విలువలు అనేటువంటి బాగా చదవండి, అందువల్ల నేను 15 పేజెస్ ఇచ్చాను. తర్వాత బోధన లక్ష్యాలు థర్డ్ చాప్టర్ 81 నుండి 90. ఓకేనా. అంతటితో వచ్చేసి మనకు ఇక్కడ రిమైనింగ్ కొన్ని పేజెస్ నేను మెన్షన్ చేయలేదు. ఎందుకు నేను మెన్షన్ చేయలేదు అనేటువంటి మీకు కన్క్లూజన్ ఇస్తాను. సో మీరు కన్నా ఒకసారి కన్నా తెలుగు మరియు సాంస్కృతిక అకాడమీ టెక్స్ట్ బుక్లోని పేజీ నెంబర్ 58 తర్వాత కానీ మీరు కానీ ఒకసారి కానీ అబ్జర్వ్ చేసినట్లయితే కానీ అక్కడ 59లో వచ్చేసి జీవశాస్త్ర ఉపాధ్యాయుని సామర్థ్యాలు అనేటువంటిది ఒకటి ఉన్నది. కాంపిటెన్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ టీచర్స్ అనేది ఉన్నది కదా, అది సిలబస్లో లేదు. ఓకేనా. సిలబస్లో లేదు. ఓకేనా. కాంపిటెన్స్ ఆఫ్ బయాలజికల్ సైన్స్ టీచర్ వచ్చేసి ఆ సిలబస్లో లేదు. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకొకటి ఉన్నది జీవశాస్త్రానికి ఇతర పాఠశాల బోధన విషయాలతో గల సహ సంబంధం అనేసి పేజీ నెంబర్ 70లో ఉన్నది 2.4, అది కూడా సిలబస్లో లేదు. ఓకేనా. ఇక్కడ మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయండి, ఓల్డ్ సిలబస్ అంటే ఓల్డ్ బుక్లో 2018 ఎడిషన్ బుక్లో కొన్ని సిలబస్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టాడు సిలబస్లో. తర్వాత ఇక్కడ కొన్ని ఈ న్యూగా ప్రింట్ చేసిన బుక్స్లో వచ్చేసి కొన్ని దాంట్లో లేవు. అంటే ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పడం విషయం ఏమంటే
ఆ ఓల్డ్ బుక్ ఉండాలి, ఈ బుక్ ఉండాలి. అర్థమైందా? అది నేను మెన్షన్ చేసి చెప్తున్నాను. సార్ మాకు అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ లేదు సార్ అంటే S&S పబ్లికేషన్ మెథడాలజీ AVS సార్ రాసినటువంటి బుక్ సరిపోతుంది. నేను రికమెండేషన్ ఎందుకు చేస్తున్నానంటే నాకేం రూపాయి రాదండి, పబ్లిసిటీ కోసం కాదు నేను చేస్తాను, బుక్ గురించి కాదు. అందులో చాలా కంటెంట్ డీప్గా ఉన్నది. ఇన్ కేస్ బుక్ అవైలబుల్లో లేకపోతే ఓకేనా. లేదు సార్ మా ఇష్టం వచ్చి కొనుక్కుంటామంటే హ్యాపీ కొనుక్కోకండి, నో ఇష్యూస్ ఓకేనా. సో ఇది నేను దానివల్ల అది కవర్ చేయలేదు. దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా దాని తర్వాత వచ్చేసి మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే జీవశాస్త్ర బోధనా లక్ష్యాల గురించి స్టార్ట్ అవుతుంది 3rd చాప్టర్. అక్కడి నుండి మనకు పేజీ నెంబర్ 81 నుండి 90 పేజీ వరకు వచ్చేసి చదివేస్తాం. ఇది వీక్ 1 షెడ్యూల్ అనమాట. సో రివిజన్ గ్రాండ్ టెస్ట్ 1, తర్వాత గ్రాండ్ టెస్ట్ 2. ఇది వచ్చేసి మనకు సంబంధించి 9 నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి షెడ్యూల్ అనమాట. 9 నుండి 15వ తేదీ వరకు. సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ ఉంటుంది మీకు. సో మనకి ఇన్ కేస్ డిఎస్సి డిలే అయిందనుకోండి, దీన్ని ఇలాగే కంటిన్యూ చేస్తాను అంతే. కంటిన్యూ చేసి బిట్స్ యొక్క స్టాండర్డ్ పెంచడము ఇలాగే ఉంటుంది. దీన్ని వచ్చేసి మధ్యలో ఎప్పుడు కూడా ఆపడం అనేటువంటిది జరగదు అప్ టు డిఎస్సి దాకా ఈ కోర్సు. అందుకనేసి ఈరోజు హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ కూడా, మేడములందరికీ కూడా. సో ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇంకా ఎక్కువ మంది మనం దాన్ని తీసుకోవాలనే ఉద్దేశంతో 149కే మనం ఆఫర్ అనేటువంటిది లాంచ్ చేశాము. సో అది ఈరోజు నైట్ 12 దాకా మాత్రమే యాక్సెస్ ఉంటుంది. సో మీరు ఎవరైనా ఉండే యాప్లోనో పర్చేజ్ చేయండి, లేదంటే నా ఫోన్పే నెంబరు ఉన్నది 9440533078. దానికి కానీ మీరు పే చేసి స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్లో హాయ్ అని పెట్టేసి నాకు పేమెంట్ రిసిప్ట్ పెట్టండి, నేను మీకు ఫోన్ చేసేసి యాక్సెస్ ఇచ్చేస్తాను. ఇది వీక్ 1 షెడ్యూల్. ఆల్ ది బెస్ట్. సో టుమారో 9 గంటలకు వచ్చేసి ఫస్ట్ టెస్ట్ అనేటువంటి మనకు కంప్లీట్ అవుతుంది. ఇంకా ఫైనల్గా ఇంకొక మాట చెప్తున్నా సార్, ఇది ఎన్ని మార్కులకు ఉంటుంది అనేసి మీరు అంటున్నారు. మ్యాక్సిమం 50 మార్కులు నేను కవర్ చేస్తాను ఓకేనా. 50 మార్కులకి మనము పెట్టుకున్నాం ఓకేనా. లేదా 60 మార్కులకు కానీ 50 మార్కులకు కానీ పెట్టుకున్నాము అనేటువంటిది ఉన్నది. బట్ గ్రాండ్ టెస్ట్లో వచ్చేసి మళ్ళీ కవర్ చేయాలి కదా అనేసి కొంచెం ఉన్నది. సో అది కొంచెం మీకు టెస్ట్ నేను అప్లోడ్ చేసినప్పుడు తెలుస్తుంది. లేదా మన పార్ట్కి సంబంధించి చాప్టర్ 7 ఉన్నా అంటే దాంట్లోనే పార్ట్ ఏ బాటనీ అని, పార్ట్ బి జువాలజీ, పార్ట్ సి వచ్చేసి మెథడాలజీ కింద అయినా నేను పెడతాను. హవెవర్ మనం ఎలా పెట్టినా ఎలా చేసుకున్నా మనకు కావాల్సింది ఏంపా అంటే టెస్ట్ అనేటువంటిది రాయాలి, క్వశ్చన్ స్టాండర్డ్ చదవాలి, అంతకు మించి ఏం లేదు. దాని గురించి మీకు ఎటువంటి డౌట్స్ వద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు వీడియో నచ్చితే షేర్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. అద్భుతంగా మనం ఓన్లీ బయాలజీ ఆస్పిరెంట్తో బయాలజీకే మనం చేస్తున్నాము ఓకేనా. సో విష్ యూ ఆల్ ది బెస్ట్.